ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ప్రత్యక్ష ఎన్నికల ఎంపీపీ పోరులో ఎవరైతే గెలవగలరో వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించేదానికి కూడా అర్హులవుతారు. అంటే ఇది ప్రభుత్వ జీవో ఏం కాదు, ప్రజల్లో ఉండే అభిప్రాయం. గతంలో ఎంపీటీసీల పైన భారం మోపి ఎంతోమంది ఎంపీపీలు అయ్యారు. అంటే అక్కడ స్థానికంగా ఉండే ఎంపీటీసీని చూసి ఓట్లేసి గెలిపించుకున్న లోకల్ క్యాడర్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎంపీపీగా 10 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడం, ఎంపీపీ అయ్యాం. ఎంపీటీసీల ప్రమేయంతో అంటే ఒక 8 మంది ఉన్నారు, ఒక 5 మంది గెలిస్తే చాలు. ఆ క్రమంలోనే ఎంపీపీలుగా ఎన్నికవుతూ వచ్చారు. అటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ వచ్చారు. ఇప్పుడు సరైన సత్తా చూపించుకునే టైం ఏర్పడింది. ప్రత్యక్ష ఎంపీపీ పోరులో నిలబడి ఎవరైతే జనరంజకంగా జనాల చేత ఓట్లు వేయించడం గెలవగలరో అటువంటి ఎంపీపీకి ఎమ్మెల్యే టికెట్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే ఇప్పట్లో యువత కూడా చాలా వరకు రాజకీయ అరంగేట్రం చేసేదానికి రంగం సిద్ధమై ఉంది. ఆ క్రమంలోనే ఈ ప్రత్యక్ష పోరు పెట్టడం చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు. ఎవరి సత్తా ఏంటి అనేది కూడా తెలుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీటీసీగా ఉన్న అభ్యర్థి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగిన కాలాలు చాలా మందిని చూసాం మనం. చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా జరిగింది. ఇప్పుడు తగిన సత్తా, సరైన సత్తా ఉంటే ఎంపీపీగా పోటీ చేసి గెలిచి టికెట్ ఆశిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. కానీ ఆ ఎంపీపీగా మేం చేసేది ఏందని చెప్పి పరారైపోయి ఎక్కడెక్కడో కూర్చుంటే మటుకు వారు నెక్స్ట్ టికెట్ అడిగేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జనాల్లోకి వచ్చి ఇటు పార్టీని అడిగేయడానికి కానీ ఇటు జనాలతో వచ్చి ఇది కావడానికి కానీ కుదరదనే ఒక అభిప్రాయం కూడా జనాల్లో పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంది. ఖచ్చితంగా ఎంపీపీగా పోటీ చేసి తన సత్తా, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి తన సత్తా నిరూపించుకొని మండలానికి తను పనికొస్తానన్నప్పుడు నియోజకవర్గానికి కూడా నేను పనికొస్తాను, ఖచ్చితంగా మీకు సేవ చేస్తానని చెప్పేదానికి చాలా మందికి ఇది అవకాశంగా కూడా భావించుకోవచ్చు. ఇక రాబో కాలంలో ఎలా జరుగుతుందో, ఎంపీపీలుగా నిలబడతారో లేదు పరారవుతారో వేచి చూద్దాం.